కొందరు ఉంటారు కింద పడ్డ పంచోతే మీద పడ్డ పంచోతే. అది సరిగ్గా ఆ కోవకు చెందినవాడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా దేశ అధ్యక్షుడు. ఆయన ఇరాన్ లొంగిపోవాలి, ఇరాన్ కైసర్ కాల్పులోపోతుందని నేను చెప్తేనే విన్నారన్నాడు. డోంట్ కేర్, వినకపోయినా డోంట్ కేర్ అంటున్నాడు. దాంతోపాటు ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు తోక జాడించి అసలు మీరు చెప్తే వినలేదు, మా అంతలు మేము చేసినాం, మీ గొప్పతనం లేదు, మీ మమ్మల్ని నాశనం చేసింది కూడా లేదు, మీ మొత్తం మీ దాడులు వైమానిక దాడులని మమ్మల్ని ఏం నష్టం చేయలేదు అని తేల్చి పారేసాడు. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడికి ఒక ఛాలెంజ్ పెట్టుకుంటూ వారం రోజుల్లో చర్చలకు రావాలి, ఈ చర్చలలో అణు శక్తిని మేము తయారు చేసుకోము, అణుబాంబులు తయారు చేయమని సంతకం పెట్టాలి, అప్పటిదాకా విడిచిపెట్టేది వారం రోజులు టైం ఇస్తున్నాను అని చెప్పి ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడికి ట్రంప్ ఒక అల్టిమేటం ఇచ్చాడు. గతంలో చూసాం కదా, 15 రోజులు టైం ఇస్తున్నాను లొంగిపోకపోతే అని చెప్తే 15 రోజులు అన్న ఆయన క్షణంలో ఆయనే దాడి చేసిండు. అమెరికానే ఈ అణుశక్తి సంస్థల మీద ఇరాన్ మీద దాడి చేసింది. ఆయనే 15 రోజులు టైం ఇస్తాడు, ఆయనే ఆగకుండా దాడి చేస్తాడు. ఆయనే గతంలో 2017లో 18లో ఈ అణు ఒప్పందం నుంచి వైదొలుగుతాడు. ఇరాన్ అమెరికా మధ్యన జరిగింది. మళ్ళీ తానే మళ్ళీ ఒప్పందాలకు ఉంటారా లేరా, వస్తారా లేరా అని అడుగుతాం 2024 తర్వాత వచ్చినప్పుడు. అంటే ఇది ఆయన చంచలత్వానికి మంచి నిదర్శనం, ట్రంప్ చంచలత్వానికి. ఇప్పుడు ఒక కొత్త మాట ఏమంటున్నాడంటే ఇరాన్ రావాలి, చర్చ చేయాలి, అణు శక్తిని మేము వినియోగించము, అణుబాంబులు తయారు చేయమని ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేయాలంటున్నాడు. అసలు నీ డోంట్ కేర్ అని మన ఇరాన్ అంటుంటే, అసలు యుద్ధం ఆపిందే నువ్వు కాదని అంటుంటే, డోంట్ కేర్ అంటుంటే ఈయన కొత్తగా చేసేది ఏమున్నది? అది కూడా ఆ మాట కూడా ట్రంపే అంటాడు. అంటే ఊహ మొదలు ఆయనే ప్రశ్న వేసుకుంటాడు, ప్రశ్న నువ్వే జవాబు నువ్వే అని ప్రశ్న ఆయన వేసుకుంటాడు, జవాబు కూడా ఆయన చెప్పుకుంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే వస్తే మంచిదే, లేకపోతే ఐ డోంట్ కేర్ అన్నాడు మళ్ళీ. అంటే ఇరాన్ రాకపోతే కూడా అందరిని ద్రాక్షపట్టు పోలేను కదా, డోంట్ కేర్ పొమ్మంటున్నాడు. ఈ డోంట్ కేర్ రాజకీయాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. అసలు నిజంగా చెప్పానంటే నవ్విపోదురు కాక నాకేడే సిగ్గు అన్నట్టు శాంతి బహుమతి కోసం ప్రయత్నం చేస్తుంటాడు. పాకిస్తాన్ మన సైన్యాధ్యక్షుడితో మునీర్తో ఒక ప్రకటన చేసుకుంటాడు. తనకు తానే అప్లికేషన్ పెట్టిన శాంతి బహుమతి కోసం అంటాడు, ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న నోబెల్ శాంతి బహుమతి నాకు కావాలంటాడు. చివరికి ఐ డోంట్ కేర్ అని ఇప్పుడు అన్ని డోంట్ కేర్ అంటున్నాడు. దేశంలో ప్రజలు తిరగబడుతున్నారు, ఈ పాలన వద్దాయి అంటున్నారు, వి మిస్ యూ బైడెన్ అని అంతకుముందు అధ్యక్షుడిని పొగుడుతున్నారు, నువ్వు చేసే చట్టాలు బాగాలేవంటున్నారు. ప్రజలు లక్షలాది మంది రోజుల మీదకి వచ్చిండ్రు, నీ పరిపాలన బాగాలేదు, నువ్వు మన నాశనం చేస్తున్నావు, అమెరికా ప్రతిష్టకు దెబ్బతీస్తున్నావు అని చెప్పి కోర్టులు అభిశంసిస్తున్నాయి. ప్రతి ఆర్డర్ను కూడా కోర్టులు ఏదో చిన్న కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఈరోజు కోర్టు కొట్టేస్తున్నది. ఇప్పుడు సిగ్గు లేని వాడికి సిగ్గు ఉందా అని అంటే ఏం ప్రశ్న ఊరుకుంటాడు, సిగ్గుందా అని అందరు ప్రశ్నిస్తూ నవ్వే ఊరుకుంటున్నాడు. ఇప్పుడు డోంట్ కేర్ మన అధ్యక్షుడిగా తయారయ్యాడు. ఇరాన్ రాకపోయినా డోంట్ కేర్, ప్రజలు తిరగబడ్డా డోంట్ కేర్, ఆఖరికి సుప్రీంకోర్టు అభిశంసించిన డోంట్ కేర్, ఎవడైనా ప్రపంచ దేశాలని పిచ్చివాడికి ముద్రేసిన డోంట్ కేర్, అలాంటి వాడికి ఏ పాలకు నీకు తేడా ఉంటుందన్నా కూడా డోంట్ కేర్. అసలు ఒక మాటకు ఇంకో మాటకు పొంతర లేదన్నా డోంట్ కేర్. ఇప్పుడు డోంట్ కేర్ ట్రంప్ తయారైంది. ఈ డోంట్ కేర్ ట్రంప్ ఎంతవరకు వచ్చిందంటే తనకు సిగ్గు లేదు, ఎదుటివానికి సిగ్గు ఉండదు. అంటే గతంలో ఉన్నది, కోసేవాడికి సిగ్గు ఉండదు, కొడవలకు సిగ్గు ఉండదు. కొడవలకి ఎట్లా సిగ్గు ఉంటుంది? కత్తితో కూరగాయలు కోయవచ్చు, మెడకాయలు కోయవచ్చు. ఆ కత్తికి సిగ్గు ఉండదు, కానీ కోసేవాడికి సిగ్గు ఉండాలి. మెడకాయలు కోయాలన్నా కూరగాయలు కోయాలన్నా విద్యత ఉండాలి. ఇప్పుడు ట్రంప్ చేతిలో పిచ్చివాడి చేతిలాగా అధికారం ఉంది. అమెరికా దేశ అధ్యక్షుడు మన అందరి దురదృష్టం, ముఖ్యంగా మన అక్కడ అమెరికా ప్రజల దురదృష్టం. మనకు కొత్తగా మహా అయితే ప్రభావం పడుతుండొచ్చు, కానీ అమెరికా ప్రజల మీద పడ్డ ప్రభావం అయితే పడదు కదా. ఆర్థికంగా నాశనం చేస్తున్నాడు, మొత్తం అంతా యుద్ధాలు ప్రోత్సహిస్తున్నాడు, దేశాల మధ్య యుద్ధాలు జరుపుతున్నాడు. అట్లాగే మంట పెట్టేది నేనే, ఆర్పేది నేనే అంటున్నాడు, దెబ్బ కొట్టేది నేనే, ఆర్పేది నేనే అంటున్నాడు, మందు రాసేది నేనే అంటున్నాడు. ఇప్పుడు డోంట్ కేర్ ట్రంప్గా మనం పేరు వందిడు. కేఏ పార్కు తనకు ఏం తేడా లేదనిపించుకుంటున్నాడు. ఏమైనా అనుకోని కానీ ఇవాళ డోంట్ కేర్ ట్రంప్ అనే పేరుతో ఇవాళ ఈ వీడియో చేశాను. దయచేసి చూడండి, ఆనందించండి.